Hello my dear student, good morning everyone. Today I discuss about min terms and max terms in three variables. So min terms and max terms two variables, three variables, four variables ilaga untai manaku. So present I am explain three variables. So similar ga three variables నేర్చుకుంటే చాలు four variables కూడా మీకు ఎలా రాయాలనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వాట్ ఈస్ ద min terms and max terms. min terms means any variables are product అన్నమాట. అంటే ప్రోడక్ట్లో ఉన్నట్లయితే దాన్ని మిన్ టర్మ్స్ అంటారు. మ్యాక్స్ టర్మ్స్ అంటే అడిషన్లో ఉన్నట్లయితే దాన్ని మ్యాక్స్ టర్మ్స్ అంటారు. సో చూడండి, మిన్ టర్మ్స్ అంటే చూడండి ఇక్కడ ఏబిసి ఇవన్నీ ప్రోడక్ట్లో ఉన్నాయి కదా, ఇవన్నీ ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏ మిన్ టర్మ్స్. సో ఇక్కడ ఏమున్నాయి మీకు అడిషన్లో ఉన్నాయి కాబట్టి మ్యాక్స్ టర్మ్స్ అవుతాయి అనమాట. అంటే అడిషన్లో ఉంటే మ్యాక్స్ టర్మ్స్, ప్రోడక్ట్లో ఉంటే మిన్ టర్మ్స్ అంటారు. మిన్ టర్మ్స్ని స్మాల్ ఎమ్తో రిప్రజెంట్ చేస్తారు అనమాట. స్మాల్ ఎమ్తో రిప్రజెంట్ చేస్తారు. మ్యాక్స్ టర్మ్స్ని క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేస్తారు. మ్యాక్స్ టర్మ్స్ ఏం చేస్తారు, క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ మనకు ఏబిసి హియర్ ఇన్వాల్వింగ్ త్రీ వేరియబుల్స్, అంటే ఏబిసి అనే త్రీ వేరియబుల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో వీటికి మిన్ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్స్ రాయాల్సి వస్తుంది అనమాట. సో మిన్ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్స్ రాయాల్సి వస్తే చూడండి, ఇక్కడ మిన్ టర్మ్స్లో ఏం చేస్తామంటే ఎక్కడైనా జీరో వస్తే దానికి డాష్ అనేది రిప్రజెంట్ చేసుకోవాలి. డాష్ అన్నా బార్ అన్నా ఒకటే, బార్ కానీ లేదా రిప్రజెంట్ చేయొచ్చు, లేదా డాష్ అని కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏ ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ జీరో అనేది వచ్చింది కాబట్టి దీన్ని ఏ బార్ అంటారు, ఇక్కడ బి బార్ అంటారు, ఇది సి బార్ అంటారు. అంటే ఏమి ఏ బార్, బి బార్, సి బార్, లేదంటే ఏ కాంప్లిమెంట్, బి కాంప్లిమెంట్, సి కాంప్లిమెంట్. సో కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏ, ఇక్కడ జీరో వస్తే ఏ కాంప్లిమెంట్ పెట్టుకోవాలి, ఒకవేళ జీరో లేకపోతే డైరెక్ట్గా ఏ అని తీసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బి అనేది జీరో ఉంది కాబట్టి కాంప్లిమెంట్, సి అనేది జీరో ఉంది కాబట్టి కాంప్లిమెంట్. సో కాబట్టి ఇక్కడ మిన్ టర్మ్స్ రాయాలనుకోండి, మిన్ టర్మ్స్ రాయాలంటే జస్ట్ మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ కాంప్లిమెంటు, నెక్స్ట్ బి ఉంది కాబట్టి బి కాంప్లిమెంటు, సి ఉంది కాబట్టి సి కాంప్లిమెంట్ రాయాలి. దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఎమ్ నాట్. అంటే జీరో యొక్క మిన్ టర్మ్ ఏమి, ఏ బార్, బి బార్, సి బార్. ఒకవేళ అలాగే డి కూడా ఉండిందనుకోండి, డి వస్తుంది ఎక్స్ట్రాగా. ఇక్కడ ఏమొస్తుంది నీకు, డి బార్ అని రాసుకుంటాం. ఏ బార్, బి బార్, సి బార్, డి బార్ అని రాసుకుంటాం. దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఎమ్ నాట్ అనమాట. ఏమిది ఎమ్ నాట్. అదే మ్యాక్స్ టర్మ్స్ రాయాలనుకోండి, జస్ట్ కాంప్లిమెంట్ అనేది తీసేయండి. అంటే ఇక్కడ ఏమి జీరో ఉంటే ఏ రాసుకుంటావు, జీరో ఉంటే మ్యాక్స్ టర్మ్స్లో ఏం రాస్తావు, ఏ రాస్తావు. జీరో కాకుండా వన్ ఉన్నట్లయితే కాంప్లిమెంట్ రాస్తాం. వన్ ఉన్నట్లయితే ఏం చేస్తాము, కాంప్లిమెంట్ అనేది రాస్తాము. అదే ఇది ఎమ్ నాట్ అనమాట. ఏమిది ఎమ్ నాట్. నెక్స్ట్ అలాగే చూడండి, ఇక్కడ జీరో ఉంది కాబట్టి ఇది ఏ డాష్, ఇక్కడ బి అనేది బి డాష్, ఇక్కడ జీరో కాదు కాబట్టి సి అనేది వన్ కాబట్టి డైరెక్ట్గా సి రాస్తావు. డైరెక్ట్గా ఏం చేస్తావు, సి రా. సో దీన్నే మ్యాక్స్ టర్మ్స్ రాయాలనుకోండి, ఇక్కడ కాంప్లిమెంట్ ఉండేదాన్ని కాంప్లిమెంట్ తీసేయండి. ఓకే, ఈ ఇంటూలో ఉంటే ప్లస్ పెట్టండి. ఇంటూలో ఉంటే ఇక్కడ ఏం చేస్తారు, ప్లస్ పెడతారు. కాంప్లిమెంట్ ఉంది కాబట్టి కాంప్లిమెంట్ తీసేస్తే ఏ, ఇక్కడ బికి కాంప్లిమెంట్ ఉంది కాబట్టి తీసేయండి బి, ఇక్కడ మధ్యలో ప్లస్ పెడతారు. ఓకే, నెక్స్ట్ సికి కాంప్లిమెంట్ లేదు కాబట్టి కాంప్లిమెంట్ పెట్టుకోవాలి. అలా ఉంటే దాన్ని క్యాపిటల్ M1 అంటారు. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ అట్లాగే ఇది ఏది జీరో, ఇది 1, ఇది 2 అనమాట. అంటే ఆక్టాల్ ఇచ్చాను నీకు. ఇక్కడ ఏమన్నారు, త్రీ వేరియబుల్స్ ఇన్వాల్వ్ అయితే అంటే ఏబిసి వస్తే ఆక్టాల్ అనమాట. ఒకవేళ ఫోర్ వేరియబుల్స్ ఏబిసిడి అనే ఫోర్ వేరియబుల్స్ వచ్చినాయి అనుకోండి, దాన్ని హెక్సాడెసిమల్ అంటారు. ఏమంటారు, హెక్సాడెసిమల్. ఇంకా డి ఎక్స్ట్రా వస్తే హెక్సాడెసిమల్గా తీసుకోవాలి. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ 0 1 0 అన్నాడు. 0 1 0 అంటే ఏమి, ఇక్కడ జీరో అంటే ఏ కాంప్లిమెంటు, బి అనేది 1 కాబట్టి డైరెక్ట్గా బి రాసుకుంటాం, సి అనేది జీరో కాబట్టి సి కాంప్లిమెంట్ రాసుకుంటాం. దిస్ ఈజ్ కాల్డ్ ఏ M2, స్మాల్ M2 మిన్ టర్మ్ అన్నాడు. మ్యాక్స్ టర్మ్స్ రాయాలంటే ఇప్పుడు దీనికే కాంప్లిమెంట్ ఉన్నదానికి కాంప్లిమెంట్ ఎలిమినేట్ చేయండి, ప్రోడక్ట్ ఉన్న చోట ప్లస్ పెట్టండి, అడిషన్లోకి రాసుకోవాలి. ఒకవేళ దీనికి కాంప్లిమెంట్ లేదంటే కాంప్లిమెంట్ పెట్టుకోవాలి. సికి అనేది కాంప్లిమెంట్ లేదు కాబట్టి, కాంప్లిమెంట్ ఉంది కాబట్టి కాంప్లిమెంట్ తీసేయాలి. ఓకే, సో కాబట్టి ఇది ఏమొస్తుంది అప్పటికి, మ్యాక్స్ టర్మ్ రాయాలంటే ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి రాసాము చూడు, ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి. ఓకే, ఇది M2. ఓకే, అంటే ఏమిది, ఇది 0, ఇది 1, ఇది 2. నెక్స్ట్ 3కి బైనరీ నెంబర్ ఏమి, 0 1 1 కదా. సో కాబట్టి ఇక్కడ ఏముంది, ఏ అనేది 0 కాబట్టి ఏ డాష్,
నెక్స్ట్ ఇక్కడ బి అనే దానికి 0 లేదు కాబట్టి 1 అంటే 1 అంటే ఏమి ఇక్కడ బి. నెక్స్ట్ సి అంటే ఏమి 1 కాబట్టి అక్కడ డైరెక్ట్గా సి రాస్తాం. ఇది స్మాల్ m3. దీనికి మనకు ఎలా ఉంది, మనకు టర్మ్స్లో రాయాలి కాబట్టి ఇక్కడ డాష్ అనేది ఎలిమినేట్ చేయండి. డాష్ అనేది ఎలిమినేట్ చేస్తే బీక్ అనేది డాష్ అనేది లేదు కాబట్టి డాష్ పెట్టుకోవాలి మ్యాక్స్ టర్మ్స్లో అయితే. సి అనేది అనుకో డాష్ లేదు కాబట్టి డాష్ పెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ m3. అంటే సిమిలర్లీ మనం ఇది చూడండి 1 0 0 అంటే ఏమి, ఇది మనకి 4 కదా, 4 యొక్క బైనరీ నెంబర్. సో కాబట్టి దీన్ని ఏం చేసుకోవచ్చు, 1 ఏమిది 1 అంటే ఇక్కడ ఏమి ఏ, ఇది బి బార్, ఇది సి బార్. డాష్ అన్న బార్ అన్న ఒకటే, ఓకే, అంతేగాని కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఏమిది 4 యొక్క బైనరీ నెంబర్. ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, ఏ ఉంది కాబట్టి ఏ డాష్ ప్లస్ బి డాష్ ఎలిమినేట్ చేయండి ప్లస్ సి, దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని m4 అంట. నెక్స్ట్ అలాగే 1 0 1 అంటే ఇక్కడ ఏమి ఏ బి డాష్ సి, ఏ బి డాష్ సి. సో కాబట్టి m5. సో ఇక్కడ ఏం చేస్తాం మనం, ఏ డాష్ ప్లస్ బి ప్లస్ సి డాష్ ఈక్వల్ టు m3. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఏమి ఏ బి సి బార్, ఏ బి సి బార్, ఓకే 6 కదా, ఇది 6 యొక్క బైనరీ నెంబర్ కాబట్టి ఏబి 0 ఉంది కాబట్టి సి బార్, ఇది m6. ఓకే, దీనికే మళ్ళీ ఏం చేస్తాము, మ్యాక్స్ టర్మ్స్ రాయాలంటే ఇక్కడ ఏమి ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి. దీనికి సికి అవసరం లేదు కదా బారు, ప్రోడక్ట్ ఉంటే అడిషన్గా మారాలి, అడిషన్గా ఉంటే ప్రోడక్ట్గా మారాలి. సో కాబట్టి ఇది ప్రోడక్ట్లో ఉండాలి ఎప్పుడు మిన్ టర్మ్స్. అదైతే మ్యాక్స్ టర్మ్స్ అయితే ఇది అయితే ప్రోడక్ట్, ఇదైతే అడిషన్లో ఉండాలి. ఏ బార్ బి బార్ సి, ఇది m6. నెక్స్ట్ అలాగే ఇప్పుడు చూడ 1 1 1 అంటే ఏమి 7 కదా ఇది. సో కాబట్టి అన్ని 1సే కాబట్టి ఏబిసి, ఏమిది ఏబిసి ప్రోడక్ట్లో ఉంది ఇక్కడ ఏబిసి m7. చూడండి ఇక్కడ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్, ఇక్కడ మనకు కాంప్లిమెంట్ అనేది రిప్రజెంట్ చేసుకోవాలన్నమాట. ఓకే, మనకి ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు m7. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మిన్ టర్మ్స్ అండ్ మ్యాక్స్ టర్మ్. సో నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎస్ఓపి అండ్ పిఓఎస్. ఓకే, అవి ఎలా రాయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్, మిన్ టర్మ్స్ అండ్ మ్యాక్స్ టర్మ్స్. మీరు ఒకవేళ మనకు 4 వేరియబుల్స్ ఉంటే జస్ట్ ఇక్కడ ఏమొస్తుంది మీకు డి వస్తుంది అంతే, అంటే హెక్సాడెసిమల్ వరకు రాసుకోవచ్చు, అంతేగాని మీరు కన్ఫ్యూజ్ కాకూడదు అనమాట. ఓకే, 4 వేరియబుల్స్ కూడా ఇలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ 0 0 0 డి వస్తే ఇంకో 0 వస్తుంది, అప్పుడు ఏ బార్ బి బార్ సి బార్ డి బార్ అని వస్తుంది అంతే. ఓకే, ఆ విధంగా ఉంటాయి మనకు. నెక్స్ట్ ఐ విల్ డిస్కస్ నెక్స్ట్ టాపిక్. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ టాపిక్ వచ్చి మీకు ఎస్ఓపి అండ్ పిఓఎస్ ఎలా మీకు రాయాలనేది నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. హలో మై డియర్ స్టూడెంట్, యూ సీ ద మిన్ టర్మ్స్ అండ్ మ్యాక్స్ టర్మ్స్. మిన్ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్స్ మనం ఎలా రాయాలో మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనకు మిన్ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్స్ రాయమంటున్నాడు వాడు. చూడండి ఇక్కడ 32కి 16కి అండ్ 24కి మిన్ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్స్ రాయమంటున్నాడు. సో మనకు మిన్ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్స్ రాయాలంటే మీకు ఆల్రెడీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకు కోడ్స్ అనేవి చూడండి, ఇక్కడ హైయెస్ట్ ఏముంది, ఇక్కడ మనకి 32 ఉంది, ఇక్కడ 16 ఉంది, 24 ఉంది. సో కాబట్టి మనకు ఆల్రెడీగా మీకు కోడ్స్ అనేటివి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఆ కోడ్స్ ప్రకారం చూద్దాం. మనకు తెలుసు కదా కోడ్ అంటే ఏమి, ఇక్కడ 8421 కోడ్ అనేది ఉంది కదా, 8421 కోడ్ అంటే ఏమి, ఇప్పుడు 1 డబుల్ చేస్తే 2, 2 డబుల్ చేస్తే 4, 4 డబుల్ చేస్తే 8, 8ని డబుల్ చేస్తే హైయెస్ట్ ఏముంది, ఇక్కడ 32 ఉంది కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తే 32 వస్తుందా, వచ్చే అవకాశం లేదు. ఓకే, నెక్స్ట్ 8ని డబుల్ 2 చేస్తే 16 వస్తుంది, 16 డబుల్ 2 చేస్తే 32 వస్తుంది, ఏమిది 32. సో కాబట్టి దిస్ ఈజ్ ద కోడ్ అనమాట. ఏమిది, ఇది మనకి కోడ్. సో ఈ కోడ్కి మనం ఏం చేసుకోవాలి, మిన్ టర్మ్స్ అంటే 32కి మిన్ టర్మ్స్ అండ్ మ్యాక్స్ టర్మ్స్ అనేటివి రాయాలన్నమాట. మిన్ టర్మ్స్ అండ్ మ్యాక్స్ టర్మ్స్. మిన్ టర్మ్స్ అంటే ప్రోడక్ట్లో ఉంటాయి, మ్యాక్స్ టర్మ్స్ అంటే అడిషన్లో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 32 తీసుకున్నాం అనుకోండి, ఏమి ఇక్కడ
32 అనే నంబర్ తీసుకుంటున్నాం. ఈ 32 అనే నంబర్ చూడండి ఇక్కడ 32కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 32 కదా, ఇది 32 అంటే ఇక్కడ 32 దగ్గర మాత్రం 1 తీసుకోండి, ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ అన్నీ 0 తీసుకోండి. ఇది 0, 80, 40, 20, 10, ఎందుకంటే మనకు ఓన్లీ 32నే కాబట్టి కదా. సో దీన్ని మిన్ టర్మ్స్లోకి రాసుకోవాలనుకోండి. సో ఏం చేస్తాం ఇక్కడ మిన్ టర్మ్స్. సో కాబట్టి మిన్ టర్మ్స్ మనకు చూడండి ఇక్కడ మిన్ టర్మ్స్. సో కాబట్టి 32 మిన్ టర్మ్, యొక్క మిన్ టర్మ్ ఏమవుతుంది ఇక్కడ మనకు ఎన్ని డిజిట్స్ ఉంటాయి, మనకు ఇక్కడ 1 2 3 4 5 6. సో 6 డిజిట్స్ ఉంటాయి కాబట్టి 6 వేరియబుల్స్ అనేటివి రావాలి. మనకు ఏం రావాలి ఇక్కడ 6 వేరియబుల్స్. 6 వేరియబుల్స్ అంటే ఇక్కడ ABCDEF. ఓకే. సో కాబట్టి ఏ అనేది 1 కాబట్టి మిన్ టర్మ్స్లో ఏ అంటే 1 తీసుకున్నాం, అంటే ఏ ఉంటే 1, ఏ బార్ ఉందనుకోండి 0 తీసుకోవాలన్నమాట. సో కాబట్టి ఏమవుతుంది మనకు ఇక్కడ ఏ అనేది 1 కాబట్టి మనం ఏ, ఓకే, ఇవన్నీ కూడా ఇంకా బి బార్ 0 కాబట్టి సి బార్, నెక్స్ట్ డి బార్, నెక్స్ట్ ఈ బార్, నెక్స్ట్ ఎఫ్ బార్, ఇవన్నీ కూడా 0లే కాబట్టి బార్లు అనేది రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ మిన్ టర్మ్స్ అంటే ఏమి, బార్స్ వస్తే 0 అని లెక్క. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా 16కి కూడా రాయమన్నాడు. ఓకే. 16కి మిన్ టర్మ్స్ రాయాలన్నాడు, అంటే 16 యొక్క మిన్ టర్మ్ రాయాలి. 16 అంటే చూడండి ఇటు 16 ప్లేస్లో మాత్రం 1 పెట్టండి, రిమైనింగ్ ప్లేస్లో అన్నీ 0 పెట్టండి. సో ఏమొస్తుంది నీకు 0, 16 ప్లేస్లో 1, ఇంకా 0 0 0 0. ఓకే. సో ఈ ప్లేస్లో ఏమొస్తుంది మిన్ టర్మ్, 16 యొక్క మిన్ టర్మ్ ఏమొస్తుంది 16 ప్లేస్లో, ఇది ABCDE. సో కాబట్టి ఏ అనేది 0 కాబట్టి బార్ పెట్టుకుంటావు. నెక్స్ట్ ఇది బి, నెక్స్ట్ 0 అంటే సి బార్, డి బార్, ఈ బార్, ఎఫ్ బార్. ఓకే. అదేవిధంగా 24. ఓకే. 24 కావాలి. 24 కావాలంటే చూడండి ఇక్కడ నీకేమి ఇక్కడ 18 ఉంది కదా, ఇవి రెండు యాడ్ చేస్తే మనకు వస్తుందా లేదా. సో 24కి 24 అంటే ఏం మనకు 16 + 8 యాడ్ చేస్తే వస్తుంది కదా. సో కాబట్టి 16 + 8 యాడ్ చేస్తే 16 దగ్గర 1 ప్లేస్లో మాత్రం 1, రిమైనింగ్ ప్లేస్లో 0. అంటే ఏం చూడండి ఇక్కడ ఇదేమిది 0, నెక్స్ట్ 1 1, ఎందుకంటే ఇవి రెండు యాడ్ చేసాం కాబట్టి రిమైనింగ్ ఇక్కడ 0 0 0. ఓకే. ఇక్కడ ఏముంది మనకు, ఇది ఏ బార్, బి, సి, డి బార్, ఈ బార్, ఎఫ్ బార్ అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ మిన్ టర్మ్. అంటే ఏమి ఇక్కడ మనకి 24కి ఏమొచ్చింది మనకు 24 మిన్ టర్మ్, 24కి మిన్ టర్మ్ అది అనమాట. ఓకే. నెక్స్ట్ అలాగే మ్యాక్స్ టర్మ్స్ రాయాలి. ఏం చేయాలి ఇక్కడ మ్యాక్స్ టర్మ్స్. సో మ్యాక్స్ టర్మ్స్ రాయాలంటే యూ సీ ద అందర్ ఎగ్జాంపుల్. చూడండి మ్యాక్స్ టర్మ్ రాయాలి. మ్యాక్స్ టర్మ్స్ రాయాలంటే చూడండి ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ 32 ఉంది కదా, ఇప్పుడు మీరు ఇదే ఉంది కదా, ఇది ఎలా ఉంది 32 యొక్క మ్యాక్స్ టర్మ్ 32 యొక్క మ్యాక్స్ టర్మ్ రాయాలంటే ఇక్కడ బార్ లేని దానికి బార్ రాసుకోవాలి. ఇక్కడ ఇంటూలో ఉండే కదా, ఇవన్నీ ఇంటూ కదా, కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ప్లస్ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఏమి ఏ బార్, ఇదేమి బార్ ఉంది కాబట్టి బార్ ఎలిమినేట్ చేయండి, బార్ ఉంటే ఎలిమినేట్ చేయడం, ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్. దిస్ ఈజ్ కాల్డ్ 32 యొక్క మ్యాక్స్ టర్మ్ అనమాట. ఏమిది మ్యాక్స్ టర్మ్. నెక్స్ట్ అదేవిధంగా మనకు 16 యొక్క మ్యాక్స్ టర్మ్, 16 యొక్క మ్యాక్స్ టర్మ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 16 యొక్క మ్యాక్స్ టర్మ్స్ చూడండి ఇక్కడ బార్ ఉంది కాబట్టి బార్ ఎలిమినేట్ చేస్తాం.
ఇంటూ ఉంది కదా ఇక్కడ, ఇవన్నీ ఇంటూస్ కాబట్టి ప్లస్లు పెట్టేస్తాం. ఏమిది ప్లస్, దీనికి బార్ పెట్టుకుంటాం, ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా మనకి 24కి మ్యాక్స్ టర్మ్స్. 24కి ఏం చేస్తాం, ఇక్కడ మ్యాక్స్ టర్మ్స్ రాయాలి. ఏమొస్తుంది మనకి ఇక్కడ ఏ, చూడండి ఇక్కడ ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మిన్ టర్మ్స్ అండ్ మ్యాక్స్ టర్మ్స్ యొక్క ప్రాబ్లమ్స్ అనమాట. మీకు నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, మీరు ట్రై చేసుకోవచ్చు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా. ఎగ్జాంపుల్స్ 35, 64, 82, 3. అదేవిధంగా అనదర్ ఎగ్జాంపుల్ 24, 48, 56. అనదర్ ఎగ్జాంపుల్ 32, 44, 82. వీటికి మీరు మిన్ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్స్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. గురు బ్రహ్మ గురు విష్ణు